ఇదిరా మ్యాటర్కి స్వాగతం. రేపు జరగబోయే ఏపీ ఎలక్షన్స్లో ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఎలక్షన్స్లో అంటే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఆ ఎలక్షన్స్లో గెలుపోటముల్ని ప్రభావితం చేసిన ఆ ఇద్దరు కీలక వ్యక్తులు ఈసారి ప్రత్యక్షంగా ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ఒకరు మన కోడికత్తు సీను, రెండో వ్యక్తి దస్తగిరి. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో అంటే సరిగ్గా ఇదే రోజు 5 ఏళ్ల క్రితం ఇదే రోజున వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన దస్తగిరి ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలి, అంటే అదే పులివెందుల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు నిన్న ప్రకటించాడు. అంటే ఆయన తాజాగా జై భీమ్ అనే పార్టీలో జాయిన్ అయ్యాడు. నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆ విషయం ప్రకటించాడు, పులివెందుల్లో ఈసారి నేను పోటీ చేయబోతున్నాను అని. అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజిలో నేను క్యాండిడేట్గా నిలబడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాడా. అప్రూవర్గా మారినాం కదన్న, ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? చెప్పండి. ఓటు అడిగే హక్కు ఉందా? పులివెందుల్లో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారి టడోళ్ళు కాదురా నాయన, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా. నేను అది చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి, మీరు నన్ను కాదు వేయాల్సింది. అంటే అంటే అదే విలేకరుల సమావేశంలోనే ఒక రిపోర్టర్ అడిగితే మీకు ఏ అర్హత ఉంది, ఏ అర్హతతో పోటీ చేయబోతున్నారు అనేసి క్వశ్చన్ చేశాడు ఒక విలేకరి. దానికి అతను చెప్పిన సమాధానం మాత్రము దిమ్మ తిరిగేలా ఉంది. ఏంటంటే, సరే నేను హత్య చేశాను, నేను ఒప్పుకున్నాను, నేను హత్య చేసినందుకు బాధపడ్డాను, ఏదో డబ్బు కోసం హత్య చేశాను, హత్య చేసినందుకు బాధపడ్డాను, ఆ పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారిపోయాను, ఇప్పుడు బెయిల్ మీద బయట వచ్చున్నాను. నాకు అర్హత లేకపోతే నా చేత హత్య చేయించిన వ్యక్తి ఆ తర్వాత ఆ హత్య ద్వారానే ఆ తర్వాత సీఎం అయ్యి ఈసారి మళ్ళీ సీఎం కావడం కోసంగా మళ్ళీ ఎలక్షన్ బరిలో దిగుతున్నాడు. అతనికి ఇదే కాకుండా 32 కేసులు కూడా ఉన్నాయి అతని కింద. మరి ఆయనకున్న అర్హత ఏంటి, నాకు లేని అర్హత ఏంటి అక్కడ అన్నట్టుగా క్వశ్చన్ చేశాడు ఆయన. మరి నిజమే, అది విన్న వాళ్ళకి నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన అర్హత గురించి క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ అదే పరిస్థితుల్లో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హత కూడా వస్తుంది కదా. ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసు ఉంది, ఆయన మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఈయన మీద కేసు పెండింగ్లోనే ఉంది, ఎక్కడ ప్రూవ్ కాల. కాబట్టి అదే ధీమాతో ఆయన ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్నాను, పులివెందుల్లో నా గొంతుకు వినిపిస్తాను, పులివెందుల్లోనే ఉంటాను నేను అంటే ఈ మధ్య ఛాలెంజ్ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేశాడు డైరెక్ట్గా, నేను పులివెందుల్లోనే ఉంటాను, మీ పక్కింట్లోనే ఉన్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా. దాని తగ్గట్టుగానే ఈసారి ఎలక్షన్ బరిలో దిగుతున్నాను అన్నాడు. మరి గెలుపోవటములు ఎలా ఉన్నా కానీ నేను ఢీకొంటాను అంటున్నాడు చాలా ధైర్యంగా. అదేవిధంగా కోడికత్తి సీను కూడా, ఆయన కూడా ఇదే పరిస్థితి. లాస్ట్ ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తితో దాడి చేసి సంచలనం సృష్టించాడు. అంటే అప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి తోడవ్వాలన్న ఉద్దేశంతో దాడి చేశాను అని ఆ రోజు చెప్పాడు. సరే, ఆ రోజు అరెస్ట్ అయ్యాడు, 5 ఏళ్ల పాటు జైల్లోనే గడిపాడు. అంటే అదే జగన్మోహన్ రెడ్డి ఆ సానుభూతితోటి సీఎం అయ్యాడు. ఈ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నా కానీ కనీసం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కావాలని కోర్టు పిలిస్తే కూడా కోర్టుకు అటెండ్ కావాలి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆయన కోర్టుకు అటెండ్ అయ్యి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే అతనికి బెయిల్ వచ్చేది, ముందుగానే బెయిల్ వచ్చి బయట వచ్చేవాడు. కానీ అది ఏమాత్రం ఆయన పట్టించుకోకుండా కోర్టుకు అటెండ్ కాకుండా 5 ఏళ్ల పాటు అదే కోడికత్తి సీన్ జైల్లోనే ఉంచాడు. ఈరోజు బెయిల్ మీద బయట వచ్చాడు, ఎలక్షన్ బరిలో దిగుతానంటున్నాడు. బహుశా ఆయన కూడా జై భీమ్ పార్టీలో చేరతాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి జై భీమ్ పార్టీ తరఫున అమలాపురం నుంచి ఆయన పోటీ చేయడానికి రెడీ అవుతున్నాడు తెలుస్తుంది. మా ఊరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను, అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. అసలు నిజానికి వీళ్ళిద్దరికీ జగన్మోహన్ రెడ్డి రుణపడి ఉంటాడు. అంటే వాళ్ళ మీద కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా. ఎందుకంటే ఈ 2 సంఘటనలే, వివేకానంద రెడ్డి హత్య, అంతకుముందు ఈ కోడికత్తి దాడి, ఈ 2 సంఘటనలే
విపరీతమైన ప్రభావం చూపించి ఆ రోజున ఎలక్షన్స్లో ప్రభావం చూపించి జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయి మెజార్టీ రావడానికి కలిసి వచ్చాయి ఈ 2 సంఘటనలు. మరి దాని కృతజ్ఞత చూపించాలి కదా జగన్మోహన్ రెడ్డి. నిజంగా చూపించాలనుకుంటే వాళ్ళిద్దరిని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించి వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళిద్దరికి తనే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళిద్దరిని గెలిపించుకొని రేపు అధికారంలోకి కానీ వస్తే వాళ్ళిద్దరిని మంత్రులు చేయాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది. అసలు నిజానికి ఆయన పైన ఆయన కృతజ్ఞత చూపించాలంటే ఇలా చూపించవచ్చు వాళ్ళిద్దరికి. అంటే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవడానికి కారకులైన వాళ్ళు కదా, వాళ్ళ మీద ఆయన కృతజ్ఞత చూపించాలి. అంటే ఆయన అందులో కోడికత్తి సీను జగన్మోహన్ రెడ్డి అభిమాని, దస్తగిరి ఆయన చెప్పినట్టు చేసిన మనిషి. అంటే పులివెందుల వాసి, ఈయన కూడా ఆయన అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని. ఇద్దరు అభిమానులు కలిసి ఆయన సీఎం చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వేరే పార్టీలో చేరి పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా వాళ్ళిద్దరు స్వతంత్రులుగానే పోటీ చేసి ఒకరి గొడ్డల గుర్తుతో ఇంకొకరు కోడికత్తి గుర్తుతో పోటీ చేస్తే ఇంకా బాగుంటుంది. అసలు వాళ్ళిద్దరి వల్లే ఆ 2 ఆయుధాలు కూడా ఫేమస్ అయ్యాయి బాగా. అటు గొడ్డలు కావచ్చు, అటు కోడికత్తి కావచ్చు, 2 ఆయుధాలు బాగా ఫేమస్ అయ్యాయి. ఆ ఫేమస్ అయిన ఆయుధాలతోటి వాటిని ఎన్నికల గుర్తుగా పెట్టుకొని వాళ్ళిద్దరు ఎన్నికల బరిలో దిగితే ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక. మరి చూడాలి వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు ఎంతవరకు ప్రభావం చూపిస్తారో. లాస్ట్ ఎలక్షన్స్లో పరోక్షంగా ప్రభావం చూపించారు, ఈ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా ఏమైనా ప్రభావం చూపిస్తారో లేదో చూడాల్సింది. ఇది మ్యాటర్.